మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అధికార పార్టీకి చెందిన ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎన్నో తీవ్రంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తాను చేసిన అభివృద్ధి చెప్పుకోగలేని పరిస్థితిలో ఉన్నాడు. దాదాపు చంద్రబాబు నాయుడిని కదిలిరా అని పిలుస్తుంటే ఆయన కోసం ఎవరు రావట్లేదు. అందుకే నోటికి వచ్చినట్టు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమాలు అవినీతులు చేసి స్టేలు తెచ్చుకుంటున్నాడు కోర్టుల నుంచి అని కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం సమాధానం? మన మీడియా సహోదరులకి 5 కోట్ల ఆంధ్రులకి నా నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ మంత్రి శాఖకి నువ్వు న్యాయం చేయవా? నువ్వు ముందు న్యాయం చేస్తే దానికి నువ్వు విమర్శిస్తానికి సరిపోతావు. నువ్వు నీ మంత్రికే నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళ దగ్గర పడి బతికే నీ బతుకు చంద్రబాబు నాయుడు చెప్పే అంత స్టేజ్కి వెళ్ళావా నువ్వు? కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ బతుకంతా బస్టాండింగ్ నువ్వు రేపు అధికారం పోగానే నిన్ను కుక్కలను తరిమి కొడతారు ఈ ప్రజలు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీకు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. నువ్వు ఒక ఎదవే, నీకు ఒక మంత్రి పదవి, నీకు ఒక అంటే చంద్రబాబు నాయుడు తిడితే మీ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాం, తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చేస్తాం, తిట్టిన వాళ్ళకి అందలం ఎక్కిస్తాం. జగన్మోహన్ రెడ్డికి అలవాటు, చంద్రబాబు నాయుడుకి అలాంటి అలవాటు లేవే ఎక్కడా కూడా. చంద్రబాబు నాయుడు ఎవరు కాళ్ళు పట్టుకోవాలి పని లేదే. నేను రామ మందిరికి మీ ఎదవలకి ఆహ్వానం లేదు. మీరు చెప్పే ఎదవలు అయిపోయారు. మీ ముఖ్యమంత్రి ఎదవ, మీరు ఎదవలు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాడు ఒక పెద్ద ఎదవ. ఈ పార్టీకి శకుని పాత్రలో పోషిస్తున్నవాడు వాడికి రేపొద్దున అధికారం పోగానే బట్టలు ఓడదీసి నడి రోడ్డు మీద కుక్కని తరుగుదాం సజ్జల రామకృష్ణారెడ్డికి. వాడు ఒక ఎదవ, పెద్ద ఎదవ. వాడు అంటాడు అసలు ఎంత అబద్ధాన్ని అంత నీట్గా అంత అద్భుతంగా వర్ణించాలంటే ఆ ఎదవ తర్వాతే, సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాతే. గోవర్ధన్ రెడ్డి అన్నాడా? వాడు అంటాడు ఇప్పుడు రోజా మొన్నటిదా కుక్క కొరిసినట్టు అరిచింది, దాన్ని నోరు మోయింది ఏంటి. ఈడున్నాడు జోగి రమేష్ గారు, వాడు బతికేంటి. పదవులు ఇస్తే తీసుకునే నాకు మీరు పదవులు చంద్రబాబు నాయుడుకి ఇవ్వలా, ఎవరో ఎత్తుక్కుని ఆయన కాళ్ళకి వచ్చినాయి ఏ పదవైనా సరే ఏంటి. ఈ మంత్రులందరూ ఎదవ కుక్కలు. ఇంకొక 10 రోజులు ఆగి 15-20 రోజులు ఆగితే రేపు ఫిబ్రవరి వచ్చి రాగానే మీ వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయ్యే రోజులు వచ్చేసినాయి, ఖాళీ అయిపోతున్నాయి. అరే ఎదవల్లారా, మీరు చూసుకోండిరా. చంద్రబాబు నాయుడు మీద ఏమి విమర్శిస్తాడు గోవర్ధన్ రెడ్డి గారు? వాడు అన్నం తింటున్నాడా, ఇంకేమైనా తింటున్నాడా? అసలు చంద్రబాబు నాయుడు విమర్శించాలని అంత స్థాయి ఉన్నాడు వాడికి. ఆ చంద్రబాబు నాయుడికి కాలి గోటి సరిపోవరా ఎదవా. అంటే ఇక్కడ రోజా గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి, మెచ్చుకుంటున్నారు జగన్ని. అలాంటి వ్యక్తిని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు తన మీడియా ద్వారా అని చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలకు తొంగలో తొక్కినోడు జగన్మోహన్ రెడ్డి. రోజా, నువ్వు ఇక నోరు పోయిను, ఇక నీకు జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడిపోయినాయి. దాన్ని లెక్కేసుకుని కూర్చోను ఇప్పుడు ఏంటి. నువ్వు ఎంత బాగా ఈ జోగి రమేష్ చెప్తున్నావు, రేపు ఫ్యూచర్లో ఏంటి నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి మీద వెళ్ళింది మొత్తం నువ్వు జైలుకి వెళ్తాను కాదు, నీకు కటకటాలని మళ్ళీ ఉంటాను, బెయిల్ కూడా రాదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద వెళ్ళేంత స్థాయి రా నువ్వు. నేపాల్ బ్రీడ్తో పుట్టిన అసలు నీకు ఏం మాట్లాడతావు నువ్వు తెలీదు. నువ్వు మెచ్చుకుంటాడని జగన్మోహన్ రెడ్డి ఓ వాగేస్తావు ఎదా, నువ్వేం మాట్లాడతావు నాకు తెలీదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు అబద్ధాన్ని చాలా అద్భుతంగా భూతద్దంలో ఎలా చూపిస్తాడు. అలాంటి వాడు దగ్గర మీరు అందరూ ఊడికిని చేస్తున్నారు. మీ మంత్రులందరూ మీ శాఖలు అంటూ శాఖకి న్యాయం చేయలేని ఎదవలరా మీరు చెప్తారండి సమాధానాలు. మీరు ఎక్కడ చెప్తారు ఏంటి? మీ శాఖలకు మీరు న్యాయం చేయండి. ఇవాళ ఏ శాఖ ఎవరికో కూడా తెలియదు ఏంటి. మీరు మంత్రులే కానీ పొలాల్లో ఇళ్ళకే దిష్టి బొమ్మల్లా కట్టిన ఎదవలరా మీరు. దానికి మీరు సమాధానం చెప్పండి. మేము దిష్టి బొమ్మల్లాగా ఉన్నాం, మాకేమీ లేదు, ఇంకెందుకు ఇంకొక 15-20 రోజులు అవుతే నోటిఫికేషన్ మొదలవుతే మీకు ఇంటి దారే ఏంటి రోజులు తగ్గుతున్నాయి, పెరగట్లా. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని నోటికి వచ్చింది కదా వచ్చినట్టు పెద్ద మాకండి ఏంటి.
నోరు అదుపులో పెట్టుకోండి. మేము మాట్లాడతాం ఏంటి పరిగెత్తి కొడతాం అంటాం, అది కరెక్ట్ కాదు కదా. మేము తిట్టాలని మాకు అవసరం లేదు, కానీ మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా రాజ్యాంగాన్ని అంబేద్కర్ బొమ్మని అసలు నువ్వు ఓపెనింగ్ చేసావు, నీ అర్హత ఉంది అసలు నీకు. కాకపోతే ఏంటి అంటే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి, అధికారాన్ని ఉపయోగించుకున్నావు కాబట్టి చేసావు. అధికారం లేకపోతే నిన్ను కుక్కలు కూడా చూడవు. నీ మొహం జగన్మోహన్ రెడ్డి, నీ మొహం కుక్కలు కూడా చూడ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరదాలు, ఎక్కడికి వెళ్ళినా కంచులు, ఎక్కడికి వెళ్ళినా నీ బతుకేంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి. షర్మిల వచ్చింది నీకు, ఇప్పుడు నీకు రామ్బాణం నీకే కూర్చుకున్నది వచ్చింది, ఇప్పుడు దాన్ని చూసుకో. ఇప్పుడు దాన్ని విమర్శిస్తున్నారు మన షర్మిలాని కూడా. ఏంటి వ్యక్తిగతంగా నువ్వు అన్నావా, లేకపోతే దురదృష్టం ఏంటి అంటే మన ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి అని వచ్చినోడు నువ్వు ఇక పార్టీ పోతే నువ్వు సర్వనాశనం అయిపోతామే. ఇక నీ జీవితంలో నువ్వు జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా అనేది కనపడకుండా చేస్తాం మేము. అధికారాన్ని కోల్పోయిన రోజు నువ్వు జైలుకి రోజులు లెక్కేసుకుంటామే, బయటికి రాలేవు నువ్వు. ఏంటి ప్రతి కేసు నీకు అంటారు, సెకండ్ నీ కేసు ఉంది. ఏంటి చంద్రబాబు నాయుడికి ఏ కేసు లేదు. కాకపోతే నీ కక్ష సాధింపు కోసం చంద్రబాబు నాయుడు లోపలేసి నీ ఆనందం తీర్చుకున్నావు. అందరూ రఘురామరాజుకి 3rd డిగ్రీ ఉపయోగించావు, పట్టాభికి 3rd డిగ్రీ ఉపయోగించావు. అందరికీ నిన్ను 3rd డిగ్రీ నీమేమో అనిపిస్తావు రేపు పొద్దున. మేము నువ్వు దిగంగానే నిన్ను 3rd డిగ్రీ అనుభవం చేయకపోతే అప్పుడు చెప్తావు. కానీ ఏం